ఏంటయ్యా బాబు ఇలా ఊగుతున్నారు? ఎవరు నువ్వు? అమ్మో, ఇంత పెద్ద భూకంపం నేను ఎప్పుడూ చూడలేదు. అందరూ చిన్నదంటారేంటి? శంకరం, నిన్నే పిలిపిద్దామంటే నువ్వు వచ్చావేంటయ్యా? నువ్వేంటయ్యా తలాల పట్టుకున్నావు? మన పిచ్చే గడలేడండి, అది పిట్ట కూడా పడిపోయిందండి. దాని కింద జనాలు ఉండిపోయారు. వాళ్ళని కాపాడుతుంటే గట్టిగా ఏదో తగిలేసిందండి. డాక్టరమ్మా, ప్రమాదం ఏం లేదు కదా? ఏం లేదండి, పర్వాలేదు. చూడమ్మా, శంకరం సంఘసేవ చేస్తూ ఉంటే దొంగని ముద్ర వేసావు. ఏంటి సడన్ గా సౌండ్లన్నీ ఆగిపోయాయి? నీళ్ళకి పోదాం. భూకంపం అనేది దఫాలుగా వస్తుంది. బలమని నువ్వేం భయపడకు. కాబట్టి మీరందరూ ఈ రాత్రికి ఇక్కడే ఉండండి. ఇక రాదులేండి, మైక్ సెట్లు బ్యాటరీ అయిపోయింటది. మైక్ సెట్టా? మైక్ సెట్ ఏంటి? అదే సెట్ ఏంటి, ఎర్త్ క్వేక్ అనబోయి. ఓహో, సరే సరే, ఇక ఇంటికెళ్ళి ఎవరెవరికి ఎంత డ్యామేజ్ అయిందో చూసుకుందాం పదండి. జాగ్రత్త, మీకేమీ భయం లేదు. మీకు ఈ భూపతి అండ ఎప్పటికీ ఉంటుంది. పదండి. అవును, ఈ సామాన్లు ఎక్కడవే? మాయే. అవును, మీ ఇల్లు ఎక్కడ ఉంటే ఇక్కడికి వచ్చేయండి. భూకంపం అన్నాక రకరకాలుగా జరుగుతుండే, దాంట్లో ఇదొకటి. అంతే. అతి బావా, ఏంట్రా ఎదుగుతూ ఉన్నావు? ఈ భూకంపం వల్ల నా బీడీలు ఎక్కడ పడిపోయాను. అదిరా, అది కూడా తీసు. శంకరం, నిన్ను అమ్మా భూమాత, ఎందుకమ్మా నీకు మా మీద ఎంత కోపం? మేము నీకేం ద్రోహం చేస్తామమ్మా? ఇక ముందు ఇలా ప్రకోపించదమ్మా. జననీ జన్మ భూమిష్య స్వర్గాధిపే గరియసి అన్నారు. యాండే భానం గారు, ఎప్పుడో పోగొట్టుకున్న రూపాయి బిల్ల కోసం ఇప్పుడు ఎదుగుతున్నారా? వదిలేండి, నేను ఇస్తాను కదా, ఇదిగోండి తీసుకోండి. గుట్లే ఏంట్రా, నేను రూపాయి వేళ చూస్తున్నానా? మరి మట్టిలో ఎత్తుతున్నారు కదండి. నీకు అలా అనిపించిందిరా సన్నాసి? పైగా నాకు రూపాయి వేళ ముచ్చేస్తావా? చంపేస్తానా రే? ఏంటండి బాబు, మంచికి పోతే చెడ్డ ఎదురు వస్తుంది. నేను రూపాయి బిళ్ళ ఎత్తకట్లేదురా, భూమాతకు మొక్కుతున్నాను రా. కొత్తగా ఈ భూమి పూజలేటండి. రాత్రి భూకంపం వచ్చింది కదరా, అమ్మా తల్లి శాంతించమ్మా, మళ్ళీ ఎప్పుడు రాకమ్మా అని మొక్కుతున్నాను. నిన్న రాత్రి భూకంపం వచ్చిందా? భూకంపం వచ్చిందో అని ఆశ్చర్యపోతున్నావు ఏంట్రా? రాత్రి బాగా మందు తాగి పడుకున్నావా? ఓహో, అందుకేనా మావిడ మంచం మీద నుంచి కిందనున్న నా మీద పడింది. మంచం మీద పడుకున్న మీ ఆవిడ కిందనున్న నీ మీద పడిందా? మంచం మీద మీ ఆవిడ కింద నువ్వా? ఇదేం సెటప్రా? మీ ఇద్దరు కలిసి పడుకోలేదా? పొరపాటును కూడా పడుకోమండు. పడుకోరా? ఏ ఎనీ ప్రాబ్లమ్స్? నాకు మంచం అంటే ఎలర్జీ అండి, మా ఆవిడకి తొంగచాపంటే ఎలర్జీ అండి. మరి సంసారం? సంసారం సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. ఒరే గుట్లే, ఓహో నీ అమ్మ,
నా జీవితం ఏంటో గాని ఈ ఊళ్ళో ఒక్క నా కొడుకు అర్థం కాడు. సంసారం ఛీ, ఛీ, ఛీ. భూపతి గారు, భూపతి గారు, ఈ గ్రేట్ శంకరం వచ్చాడు. మీ అమ్మాయిని త్వరగా రమ్మనండి, కాలేజ్ టైం అయిపోతుంది. భూపతి గారు, భూపతి గారు, భూపతి గారు. ఏంటయ్యా శంకరం, ఇవాళ కూడా డ్యూటీకి వచ్చావా? అంటే వృత్తి అనేది దైవంతో సమానం అండి, దానికి ద్రోహం చేయలేదు. మీ అమ్మాయిని రమ్మనండి, కాలేజీకి వెళ్ళిపోవాలి. నీ సిన్సియారిటీకి నా జోహర్ అయ్యా, కానీ ఇవాళ కాలేజీ ఉండదు. ఏ భూకంపం వచ్చింది కదా. ఆ విషయం మీ అమ్మాయికి కూడా చెప్పండి. డాడీ బస్ తీయమని చెప్పండి, ఇప్పటికే లేట్ అయింది. ఎక్కడికి వెళ్తావమ్మా? అత్తారింటికి. ఆ? లేకపోతే ఏంటి డాడీ, చేతిలో బుక్స్ పట్టుకుని ఇంకెక్కడికి వెళ్తాను? కాలేజ్కి వెళ్తాను. బాగుందమ్మా, ఊరందరిది ఒకదారి అయితే పులిపిరికట్ట ఒకదారి అయిందండి. ఇవాళ కాలేజీ ఎందుకు తెరుస్తారమ్మా? నిన్న భూకంపం వచ్చింది కదమ్మా, సహాయక చర్యలో ఉంటారు స్టాఫ్ అంతా, అందుకనే సెలవు. భూకంపం బూటకం డాడీ, అది పని పాట లేని సన్నాసులు సృష్టించిన నాటకం. నమ్మకండి. ఊరుకోండి. భూకంపం వల్ల మన ఊరంతా చల్లా చెదరైపోయింది. ఇక మన వాళ్ళు ఇళ్ళకు కూడా చేరుకోలేదు. భూకంపం బూటకమంటారేంటి? ఎవరన్నా వింటే నవ్విపోతారు. ఎవడు నవ్వేది? నవ్వితే పళ్ళు రాళ్ళు కొడతాను. నేనేం అమాయకురాలి కాదు డాడీ, నిన్న భూకంపం రాలేదు. అబ్బబ్బబ్బబ్బా, నీకు ఎలా చెప్పాలమ్మా? భూపతి గారు, మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా? నేనే చెప్తానయ్యా. అమ్మా, నేను గట్టిగా గాలి వచ్చింది కదా, చెట్లన్నీ కూలిపోయాయి. ఊరి జనం అంతా బాధగా మన ఇంటికి వస్తే భూకంపం రాలేదంటావేంటి? స్టీల్ గిన్నెలు, ప్లాస్టిక్ డ్రమ్లు గాల్లోకి ఎగిరాయి, మీరు కూడా చూశారు కదా. ఆ? ఆ. ఊరంతా అంధకారం, అతలాకుతలం. ఆహాహాహా, ఏం స్క్రీన్ ప్లే! రాజమౌళి కూడా ఇంత గొప్పగా రాయలేడు. డాడీ, నిజంగా భూకంపం వస్తే టీవీలో చెప్తారు కదా. ఎక్కడమ్మా, రాత్రి తెల్లవారు కరెంటే లేదు, ఇంక టీవీ ఎక్కడ చూస్తాం? అయితే కరెంటు తీగలు కూడా తెంచేశారన్నమాట. అదిగో మీడియా వాళ్ళు కూడా వస్తున్నారు, రండి. నమస్కారం భూపతి గారు. నమస్కారం, రండి. మీరు మీడియా వాళ్ళ? అవును మేడం. ఏ ఛానల్స్ కి? ఉడతా టీవీ, బెల్లం టీవీ, గాల్ టీవీ, సిసింద్రి టీవీ. ఈ సీనుగాడికి వేణిగాడికి బుద్ధి లేదు, చెత్త ఛానల్ పేర్లన్నీ చెప్పి పంపించాడు. ఇంత చెత్త ఛానల్స్ పేర్లు ఎక్కడా వినలేదే. ఇక్కడివి కావమ్మా, ఇవన్నీ నేషనల్ ఛానల్స్. ఓహో, మీకు డౌట్ వస్తే మేము వెళ్ళిపోతాం, మాకేం కర్మ. అరే రే రే రే, మీరు ఆగండి సార్, ఆవిడేదో చిన్నపిల్ల తెలియక మాట్లాడింది, మీరు వచ్చిన పని కానివ్వండి. మీ ఊళ్ళో ఇంత పెద్ద భూకంపం వచ్చింది, ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం ఎందుకు జరగలేదు? నాకు అదే డౌట్ గా ఉందండి. అది నేను చెప్తానండి. మా ఊర్లో 2 బాబాలు ఉన్నారు. వాళ్ళ మహిమ వల్లే నష్టం జరగలేదు. ఎవరా బాబాలు? ఒకరు గోకుడు బాబా, ఇంకొకరు పీకుడు బాబా. వాళ్ళు ఈ విధ్వంసాన్ని ఎలా ఆపగలిగారు? వాళ్ళ బొంద. వాళ్ళు ఈ ప్రకృతి విపత్తుకు తమ నగ్న దేహాలను అడ్డుపెట్టి మరీ ఆపగలిగారు. ఓహో, వాళ్ళు భూకంప టైంలో విప్పుకొని ఉన్నారా? అందుకేగా ప్రకృతి శక్తిలో భయపడిపోయా. మీ బాబాలు చాలా గ్రేట్. ఎస్ ఎస్. కదా, అయితే మీరు వెళ్ళి ఆ బాబాల్ని కూడా ఇంటర్వ్యూ తీసుకోండి. ఆ బాబాలు దాకెందుకు, మీ నాన్నగారు చెప్తే సరిపోతుందిగా. బాబాలు భూకంపాన్ని ఎలా ఆపారో మీడియా వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఎస్, మాకు మొత్తం డీటెయిల్స్ తెలియాలి. మై డియర్ మీడియా బ్రదర్స్, ఊరవతల బాబాలున్నారు, అక్కడికి వెళ్తే మీకు అన్ని తెలుస్తాయి. కరెక్ట్, మన మీడియా ఫ్రెండ్స్ తీసుకుని అక్కడికి వెళ్ళండి. ఓకే, ఆ, ఉంటానండి. పోరా. నన్నే ఇరికించాలనిపిస్తావే దొంగ మొహందానా. నోరు ముయ్యరా కొబ్బరి టెంక. పోవే పోలేరమ్మా, ఈకలు పీకిన తెల్లపొడిలో ఉన్నావు. పోరా, పనికి మాలిన వెలగపండు మొహం నువ్వును. గయ్యి గయ్యి మట్టు కొట్లాటకొచ్చేటి తింగారిదానా రాకాసిరంభ. చకడాలు మానేయి భామ, నీకెందుకయ్యా నీ దారి నువ్వు చూసుకో.
బాబాగారు మీ ఇంటర్వ్యూ కావాలి. తప్పకోండి 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 తప్పకోండి. ఏంటి శంకరం, నా ఇంటర్వ్యూ ఎందుకు? మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టావు? బాబా వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు, అవి మీకు మాత్రమే అర్థం అవుతాయి. బాబా గారు, విలేకరులు రెడీ, మాట్లాడడానికి మీరు రెడీయా? నా దగ్గర మ్యాటర్ లేదు నాయన. మ్యాటర్ లేకుండా మాట్లాడడం బాబాలకి అలవాటే కదా బాబా. మీరు నన్ను ఇరికించేటప్పుడు కాస్త క్లూ ఇచ్చి ఇరికించండి. నెక్స్ట్ టైం బాబాగారు నిన్న రాత్రి మీ ఊర్లో వచ్చిన భూకంపం గురించి మీరేం చెప్తారు? మా ఊళ్ళో భూకంపం వచ్చిందా? ఏ మీకు రాలేదా? అదే స్వామి, భూకంపం వచ్చినప్పుడు మీరు సమాధిలో ఉన్నారు కదా. ఆ, ఆ, అవునవును, భూకంపం వచ్చినప్పుడు నేను సమాధిలోనే ఉన్నా. అంటే మీరు భూకంపానికి ముందు చచ్చిపోయారా తర్వాత చచ్చిపోయారా? హే మూర్ఖ జర్నలిస్ట్, నేను చచ్చిపోవడం ఏమిటి? మీరు సమాధి అన్నారని. హలో ఎక్స్క్యూజ్ మీ, సమాధి అంటే శ్మశానంలో సమాధి కాదు, యోగ నిద్రలో సమాధి అని. శభాష్ శంకరం, ఆ, మేము సమాధిలోకి వెళ్తే నిషా దిగేదాకా బయటికి రాం. నిషా ఏంటి? నిషా అంటే మన అంతరాత్మకి సంబంధించి ఒక ఖాళీ ప్రదేశం, ఓ స్పేస్. భయంకరమైన భూకంపాన్ని యోగ శక్తితో ఎలా ఆపారు? నేను నా యోగ శక్తితో భూకంపాన్ని ఆపానా? మీరే కదా బాబా భూకంపమా వెనక్కిపో వెనక్కిపో అని గట్టిగా ప్రార్థించాను. ఆ భగవంతుడే ఆపేశాడు. ఆ మాత్రం క్యూజాలు. భూకంపం గిరగిరా 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 తిరుగుతూ నా దగ్గరకొచ్చి ఆగింది. బాబా గారి పర్మిషన్ కోసం. అది అనంతం, భయంకరం, బేభత్సం, వర్ణనాతీతం. నేను చెప్పిన మానవమాత్రులైన మీరు అర్థం చేసుకోవడం కష్టం. నాలాంటి దైవాంశ సంభూతులకి అవగతమవుతుంది. ఏంట్రా పోలిక? మై డియర్ మీడియా పీపుల్, మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? వృత్తిపరమైన డౌట్లు తీరాయి, ఇంకా వ్యక్తిగతమైన డౌట్లు ఉన్నాయి. ఏంటి బాబీ? మరి మా పేమెంట్లు? ఏమంటే ఇక్కడ అడుగుతారా? శంకరం, పేమెంట్లు ఏమిటి? అది ఒక టెక్నికల్ కోడ్. శంకరన్ చెప్పవేంటి? అవన్నీ ఊరవుతలే. అమ్మాయి 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 ఇటురా. తరచూ ఆశ్రమానికి వచ్చి ప్రసాదం స్వీకరించి వెళ్ళు. అలాగే. శుభం. శంకరం, ఊరవతల కలవడం ఏమిటి? ఇది కూడా టెక్నికల్ కోడేలేండి. మేము వస్తాము, బాయ్, ఉంటాం. బాయ్, పదండి. శంకరంగాడు నన్ను టెక్నికల్ గా కూడా కొట్టడం మొదలు పెట్టాడు. సుమి, మీకు నాలెడ్జ్ లేదులేండి. నువ్వు విసిరా. రే బాణు, వాళ్ళు ఎందుకు వెయిట్ చేస్తున్నారో తెలుసా? ఎందుకంటే ఆ శంకరం గడిచ్చే డబ్బుల కోసం. నాకు ఇప్పుడు అర్థమైందండి, వాళ్ళు డూప్లికేట్ ప్రెస్ వాళ్ళు. మనం ఆ శంకరం గడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం. అందుకేనా రాత్రి గోరింటాకు పెట్టుకున్నారు? రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి గోరింటాకి సంబంధం లేదు బాణు. మీరంతా చాలా బాగా నటించారయ్యా. థ్యాంక్ యూ. నీకు కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. రే, ఆ పీకగా డబ్బులు ఇచ్చాడా? ఇచ్చాడు బావా. ఇలా ఇవ్వు. రే, ఇందులో డబ్బులు పెట్టాడా కాగితం ముక్కలు పెట్టాడా? దగ్గరుండి మరి డబ్బులు ఎట్టి తీసుకొచ్చాం బా. వెరీ గుడ్. మీరంతా నటించినందుకు మీకు ఎక్స్ట్రా ఇస్తున్నాను. ఇదిగోండి, తీసుకోండి. అవును, ఆ ఆడపిల్లలు ఎక్కడా? వెళ్ళిపోయారు. సరే, ఇది వాళ్ళకి కలిపి ఇచ్చేసేయండి. బాసు, నటించాం గానీ మా మీద ఏదైనా కేసు వస్తే మీరే చూసుకోవాలి. నేనున్నాను కదా ఇక్కడ, నేను చూసుకుంటాను. మీరు టెన్షన్ పడకండి, వెళ్ళండి. రేయ్, మీరిద్దరు కూడా వెళ్ళండి, నాకు చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను. పోదాం, వాడి పని పడదాం.
రేయ్, ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి నన్ను. కన్ఫ్యూజ్ లో ముద్దు పెట్టేస్తా. ఆ, ముద్దు పెడతా ఇంకేమైనా చేస్తావు. అయినా జనాల్ని ఎందుకు వెరి వాళ్ళని చేస్తున్నావు? జనాల్ని కాదు, నిన్ను చేస్తున్నాను. దేనికి? నా డబ్బులు కొట్టేసింది నువ్వే కాబట్టి. ఆ, నేనే కొట్టేసినని సాక్ష్యాలున్నాయా? ఇన్నున్నాయి, కానీ నీ నోట్తో చెప్పిద్దామనే ఇవన్నీ చేస్తున్నాను. నా డబ్బులు నా చేతికి దొరికే వరకు ఇలాంటి భూకంపం లాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. నిన్న మా ఇంట్లోకి దొంగతనానికి వచ్చి నా కంట్లో పడ్డ సంగతి మర్చిపోకు. ఓ గజి దొంగ తీసుకెళ్లిన నా డబ్బుని దొంగలాగే తీసుకెళ్ళడానికి వచ్చాను. నా చేతిలో గన్నుంటే కాల్చి పడేసేదాన్ని. అబ్బో, నీకు అంత లేదు గాని మాకు కూడా కాల్చడాలు వచ్చు. ఏయ్, దూరంగా ఉండి మాట్లాడు. దగ్గరగా ఉంటేనే ఎమోషన్ బాగా క్యారీ అవుతుందని. ఇదిగో శంకరం, నువ్వు టూ మచ్ గా మాట్లాడుతున్నావయ్యా. ఆవిడ 3 మచ్చిగా మాట్లాడుతుంది. అమ్మ బుజ్జమ్మ, వీడితో మనకెందుకు గాని మనం చేయాల్సింది చేసి అప్పుడు చూపిద్దాం. ఏయ్, మీరు ఒక్కటి చేస్తే నేను 10 చేసి చూపిస్తా నేను. బాను, నువ్వు ఇట్రా. బాను, నాకు బాక్సింగ్ తెలుసు కదా. ఇప్పుడు వెళ్ళి వాడికి 4 పంచులు ఇస్తే ఏమవుతుంది? నీకు బాక్సింగ్ ఒకటే తెలుసమ్మా, ఆడు కుంఫు గాని తెలిసిందనుకో ఎక్స్ట్రాగా 4 పంచులు ఎక్కిస్తాడు. అందుకని ఓడిపోయి వెళ్ళిపోదామంటావా? అమ్మ బుజ్జమ్మ, నా మాటిని ఆ డబ్బులు ఆడు మహాన్ పడేసాం అనుకోండమ్మా, మన జోలికి రాడు. ఓయ్, ఏంటి అక్కడ తొక్కలో మీటింగ్లు? ఏదో ప్లాన్ వేస్తున్నట్టున్నారు. కొంపదీసి మొన్న ఆవుల సామ్రాజ్యాన్ని అల్లరి చేసినట్టు చేయరు కదా. హ, అలా చేస్తే మనకు పోయేదేం లేదు గాని మీరు అలా చేయరు అనుకుంటున్నా. రేయ్, మాటలు మర్యాదగా రా. హలో, ఫైటింగ్ నాతో కంటిన్యూ చేస్తావా, నన్ను వెళ్ళిపోమంటావా? ఈవేళ మంగళవారం అంత మంచిది కాదు, తర్వాత చూసుకుందాంలే. సరే, రేపు చూసుకుందామా? బుధవారం బుద్ధిగా ఉండాలని మా పెద్దలు చెప్పారులే. అంతేలే, అంతకన్నా నువ్వు చేసేదేముంది? నాతో పెట్టుకుంటే బాక్సులు బద్దలైపోతాయి. నిన్ను బాణం, వాడు ఆఖరణ ఏమన్నాడు? బాక్సులు బద్దలవుతాయి అన్నాడమ్మా. వాడు ఒక్క బాక్స్ బద్దలు కొడితే నేను వాడి 2 బాక్సులు బద్దలు కొడతాను. 2 బాక్సులా? ఏంటండమ్మా వాడి కళ్ళు, వాడి 2 కళ్ళు చిదిపేస్తాను. బాక్సులు అంటే కళ్ళ? మరి ఇంకేమనుకున్నారా? పద. వాళ్ళు అలానే చేశారు. బాలమణి, ఓ పెసరట్టు. గఫూరు, పెసరట్టు. ఇదిగో బాబు దోశ. గఫూరు, వాళ్ళని కొంచెం సైలెంట్ గా నవ్వమని చెప్పు. ఏడితే వద్దంటాం గాని నవ్వితే ఆపడం ఎందుకండి లైఫ్. అబ్బా, ఓ శంకర్ గడన్నా, వాడి నవ్వన్నా నాకెక్కడో కోలుద్ది. ఎక్కడికి వెళ్తుందండి? అరికాల్లో. అక్కడైతే పర్లేదు. గఫూర్, వెళ్ళు. ఇదిగో బాబు, ఇదిగో బాబు, ఏంటి ఇలా పడేశారు? ఇదిగా కొంచెం నెమ్మదిగా నవ్వండి, ఇక్కడ కస్టమర్లు ఉన్నారు. ఇంకా ఇది మా బాలమణి హోటల్, ఇష్టం. ఈ మాట చెప్పండి కూడా బాలమణియే. మెల్లగా నవ్వుకోవాలా? ఎంత మెల్లగా నవ్వుకోవాలో చెప్పను. అవును, కొత్త రూల్స్ పెట్టాను. నా హోటల్ నా ఇష్టం, నిర్ణయం మార్చేదే లేదు. సర్లే బాలమణి, నువ్వు వద్దంటే మానేస్తాం. అది నా ఉద్దేశం కాదు. కాకపోతే అతిగా ఏడ్చే మగాణ్ణి, అతిగా నవ్వే ఆడదాన్ని నమ్మకూడదంటారు కదా. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యో బాలమనే, మేము ఏడవలేదు, నవ్వాం. నోట్ ఎట్ ఆల్. వాళ్ళని పడుచుకోకండి. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడి, మనం ఇంగ్లీష్ లో మాట్లాడి, పక్కూరోడు ఇంగ్లీష్ లో మాట్లాడి, అందరూ ఇంగ్లీష్ లో ఇగో ఈడొకడు ఎర్రోడు. బాలమని, పెద్ద కాపు చేనులో మినుములు ఇరక్కాసాయంట, నీకు గిఫ్ట్ గా పంపించాడు. మరి ఆ 2వ బ్యాగ్ ఎవరిది? ఈ 2వ మూట గూటం చౌదరి ఇచ్చాడు.
వాంచేలో కూడా కందులు ఇరక్కాసాయంట. బాలమను నీకు పెట్టుబడి అవసరం లేనట్టుంది, అన్ని ఫ్రీగా వచ్చేస్తున్నాయా? సచ్చినాడు వేసేసాడు పంచి. గఫూర్ హాయ్ రారా, వస్తున్నాండి. ఏంటండి? ఈ 2 తీసుకెళ్ళు. నువ్వేం చేస్తా? నువ్వేం చేయమంటే అది చేస్తా. వాడికి సాయం చెయ్యి. నీకు సగం వాటా. ఆ, పట్టుకా. ఆ, ఆ. చూడు బావా. అరే బావా మర్చిపోయాను, పీకే బాబాకి టిఫిన్ తెమ్మన్నారా? గఫూరు 2 దోశలు పార్సల్. ఏంటి శంకరం, ఇంట్లో అమ్మా నాన్న లేరు, నువ్వేమో హోటల్లో తింటున్నావు. పార్సల్ ఎవరికి? ఆ డాక్టర్ అమ్మకా? నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఉంది. ఏంటది? మనిద్దరి మధ్య ఉండాలి. ఆ చెవిళ్ళ పడై. తుస్సులాంటి ఉపాయం ఉంది తల్లి. ఏంటా తుస్సు? బాత్రూంలో స్నానం చేస్తున్నాడేమో అక్క. వెళ్ళి చూసి రావే. అయ్యో